అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాం అలా రసూలిల్లాహిల్ కరీం అమ్మా బాద్ ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం షహరు రంజాన్ అల్లజి ఉంజిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాస్ వ బయ్యినాతిహిం మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వ సృష్టికర్త, నిఖిల జగతికి యజమాని, పోషకుడు మరియు మానవుల యొక్క ఆరాధనలకు అర్హుడైనటువంటి సర్వ సృష్టికర్తన దైవం అల్లాహ్ యొక్క శుభనామముతో ప్రారంభిస్తున్నాను. ప్రియ సోదరులారా, అల్లాహ్ యొక్క అనుగ్రహముతో, ఆయన యొక్క కారుణ్యతో మనము నెలవారీ ప్రోగ్రాం ఏదైతే పెంగడగూడెం గ్రామంలో ఏర్పాటు చేసుకుంటున్నామో ఆ కార్యక్రమానికి మీ అందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతూ ఈరోజు అంశాన్ని నేను ఇన్షాల్లా నా యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. దయచేసి అందరూ కూడా ప్రశ్న జవాబు రూపంలో వెళ్తుందో కదా, మన విధానం తెలుసు కాబట్టి ఆ విధంగా మీరు అందరూ కూడా ఫాలో అవ్వండి. అదొకసారి చదవండి. పేరు ఏమండి? ఖురాన్ పరిచయం. ఓకేనండి. చూడండి, ఖురాన్ పరిచయం. ఖురాన్ అంటే ఏంటండి? ఏమండి? దైవ గ్రంథము. అయితే అసలు ఖురాన్ అంటే అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ పఠించబడేటటువంటి గ్రంథము. ఖురాన్ యొక్క అర్థం ఏంటంటే చెప్పండి. ఎల్లప్పుడూ పఠించబడేటటువంటి గ్రంథము. అయితే ఇందులో ఏమున్నాయ్యా అని అంటే మీకు 3 విషయాల ద్వారా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను, గమనించండి. ఇందులో 3 విషయాలు ఉన్నాయండి. ఒకటి భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్తు కాలము. ఎన్ని కాలాలైనాయండి? 3 కాలాలు. ఈ 3 కాలాల యొక్క సమగ్ర సారాంశమే ఖురాను గ్రంథము. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కాబట్టి ఏమిటి ఇందులో ఉన్నాయి అని అంటే, భూతకాలం అంటే గతించినటువంటి జాతుల యొక్క చరిత్ర, కథలు. కథలు అంటే చందమామ, బాలమిత్ర అటువంటి కథలు కాదండి. ఇందులో గాథలు, జరిగినటువంటి యథార్థ గాథలు ఇందులో ఉన్నాయి. కాబట్టి గతించినటువంటి గాథలు ఎందుకు చెప్తున్నాడా అంటే, మనం ఇప్పుడు ఎక్కడున్నాం? వర్తమానంలో ఉన్నాం. వర్తమానంలో మీరు ఉండి గతించినటువంటి చరిత్రను తెలుసుకొని భవిష్యత్తులో ఏమి ఎదుర్కోబోతున్నారో అనే దానిని మీ వర్తమానం ద్వారా మీరు సరిచేసుకోండి అని 3 విషయాల సమగ్ర సారాంశాన్ని అందించేటటువంటి గ్రంథము పేరు ఖురాన్. కాబట్టి ఖురాన్ అంటే ఎల్లప్పుడూ పఠించబడేటటువంటి గ్రంథము. అర్థమైందండి? చక్కగా విషయాన్ని అర్థం చేసుకోండి. సరే, నెక్స్ట్ స్లైడ్ ఏమో చూడండి. ఇందులో నేను మీ ముందే ఒక వాక్యాన్ని చదివాను. షహరు రంజాన్ అల్లజి ఉంజిల ఫీహిల్ ఖురాన్. పవిత్రమైనటువంటి ఖురాన్ అవతరింపజేయబడినటువంటి నెల రంజాన్ నెల. ఖురాన్ గ్రంథం ఏ నెలలో అవతరించిందండి? రంజాన్ నెలలో. ఆ వాక్యం ఒక్కసారి చదవండి. ఈ గ్రంథము సాయిబులందరికీ మార్గదర్శకమా? ఎవరికండి? మానవులందరికీ మార్గదర్శకము. ఇందులో ఏమన్నాయండి? రుజు మార్గము చూపే, సత్య అసత్యాలను వేరుపరిచే, ఏమండి? సత్య అసత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఉపదేశాలు ఇందులో ఉన్నాయి. చూడండి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రంజాన్ నెలలో అవతరించింది ప్రపంచ మానవులందరి కొరకు. మనమేమనుకుంటున్నాం? ఇది మా గ్రంథమే అనుకుంటున్నాము. సరే, పోనీ మా గ్రంథం అనుకుంటున్నాం, మనం పఠిస్తున్నామా? అది లేదు. పోనీ మా గ్రంథమే పోనీ అనుకోండి, కానీ
అది కూడా మన దగ్గర జరగట్లేదు. కానీ మానవులందరి గ్రంథము సత్య అసత్యాలను వేరుపరిచేటటువంటి గ్రంథమని సృష్టికర్త అయినటువంటి అల్లా తెలియచేస్తున్నాడు. జాగ్రత్తగా విషయాన్ని అర్థం చేసుకోండి. ఇది మనకి 2015 నాటికంటే 1437 సంవత్సరాలు అయింది. ఇది అప్పుడు తయారు చేసేవండి. ఇప్పుడు 2025 అంటే ఇప్పుడు 1447 సంవత్సరాలు ప్రస్తుతానికి అయ్యిందండి ఈ ఖురాన్ వచ్చి. అర్థమవుతుందండి? ఎన్ని సంవత్సరాలు వచ్చింది? 1447 సంవత్సరాలు సుమారు కాలంలో అయ్యింది ఈ గ్రంథము వచ్చి. దీన్ని చాలా జాగ్రత్తగా విషయాన్ని అర్థం చేసుకోండి. ఓకేనండి? నెక్స్ట్ స్లైడ్. ఇందులో చాలా జాగ్రత్తగా మనం విషయాన్ని గమనిస్తే 3 కాలాలని చెప్పాను కదా ఇందాక. ఖురాన్ గ్రంథంలో మీకు 3 పాత్రలు కూడా కనిపిస్తాయండి. ఇదే చాలామందికి అర్థం కదండి. ఏంటండి? 3 పాత్రలు కనిపిస్తాయి. ఏంటది? ఆజ్ఞాపించిన వాడు, తీసుకొచ్చిన వాడు, తీసుకున్నవాడు. ఎంతమంది అయ్యారండి? చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టారు విషయాన్ని. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆజ్ఞాపించింది ఎవరు? అల్లా, సృష్టికర్త అయినటువంటి దైవము. తీసుకొచ్చింది ఎవరు? జిబ్రైల్ అయినటువంటి దైవదూత. ఇచ్చింది ఎవరికి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆజ్ఞాపించింది అల్లాహ్, తీసుకొచ్చింది జిబ్రైల్ దైవదూత, తీసుకున్నది ముహమ్మద్ ప్రవక్త. ఆయన దీనిని ప్రచారము చేశారు. అర్థమైందండి? 3 కాలాల యొక్క స్థితులు, 3 పాత్రల యొక్క స్థితులు. కాబట్టి దీనిని చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇదే విషయం ఒకవేళ దేవుడు అవతరింపజేసినటువంటి దైవ గ్రంథానికి ఇదే పాత్ర ఉంటుందా ఉండదా? ఏ గ్రంథమైనా దేవుడు అదే విషయాన్ని దేవుడు ఇదే విషయాన్ని ప్రతి గ్రంథ అవతరణకు అలాగే విధానాన్ని పెట్టాడు. ఆ ఆజ్ఞాపించింది సంస్కృత భాషలో ఏమంటారు? సర్వేశ్వరుడు అంటారు. హిబ్రూ భాషలో ఆయన ఏమంటారు? సృష్టికర్తని యెహోవా అంటారు. అరబీ భాషలో ఏమంటారు? అల్లాహ్ అని పిలుస్తారు. అది ఆజ్ఞాపించిన ఆయన. తీసుకొచ్చిన ఆయనైతే ఎవరైతే ఉన్నారో భగవద్గీత శాస్త్రం వెలుగులో కృష్ణ పరమాత్మ అన్నారు, పరమాత్మ అన్నారు, పరమాత్మ. బైబిల్ పరిభాషలు ఏమన్నారు? గాబ్రియల్ దూత అన్నారు, పరిశుద్ధాత్మ గాబ్రియల్ దూత అంటారు. ఖురాన్ పరిభాషలో జిబ్రైల్ దూత, దైవదూత అని పిలుస్తాం. అర్థమవుతుందండి? కాబట్టి దైవ గ్రంథం ఏ విధంగా ఆజ్ఞాపించారో, ఏ విధంగా తీసుకురాబడిందో, ఏ విధంగా అందజేయబడిందని 3 పాత్రలను మీకు అర్థమయ్యేటటువంటి విధంగా చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సరే, అయితే ఇప్పుడు మనం ఏ గ్రంథం గురించి చెప్పుకుంటున్నాము? ఖురాన్ గ్రంథం గురించి. ఇది అంతిమ దైవ గ్రంథం. ఇది ఎవరికి ఇవ్వబడిందని చెప్పుకున్నాం ఇందాక మనం? ప్రవక్త ముహమ్మద్ వారికి ఇవ్వబడింది. కాబట్టి దీన్ని ఎవరు ప్రచారం చేశారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దీనిని ప్రచారము చేశారు. అర్థమవుతున్న విషయం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనల్ని. కాబట్టి ఈ టెక్స్ట్ అవగాహన మనకు ఉండాలి. ఖురాన్ అంటే ఏమిటో, అది ఎలాగ అవతరించిందో, ఏ విధంగా ప్రచారం జరిగిందో దాన్ని మన దృష్టిలో పెట్టుకుంటే రేపొద్దున్న ఎదటి వ్యక్తికి మనకు చెప్పడానికి ఆస్కారం ఉంటుంది, అందించడానికి ఆస్కారం ఉంటుంది, మనల్ని మనము ముందుగా సంస్కరించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అర్థమైందండి? చూడండి, చిన్న విషయం. ఒక్క సినిమా టేజర్ రిలీజ్ అయిందనుకోండి, సినిమా మొత్తం కాదు, టేజర్ రిలీజ్ అయిందనుకోండి, దాని గురించి కుటుంబం చర్చించేసుకుంటుంది. ఏమండి? తల్లిదండ్రుల పిల్లలతో, పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడేసుకుంటున్నారు. దాని ఖర్చు ఎంత అయింది, ఎన్ని కోట్లు వచ్చింది, ఎన్ని వ్యూస్ వచ్చింది, అన్నీ మాట్లాడేసుకుంటున్నాం. కానీ మానవ జీవితానికి సంబంధించినటువంటి దైవ గ్రంథం గురించి ఎన్ని కుటుంబాలలో ఎంతమంది భార్య భర్తల మధ్యన సంభాషణ జరుగుతుంది, ఎంతమంది కుటుంబంలో తల్లి తండ్రుల మధ్యన సంభాషణ జరుగుతుంది. 1400 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి పుస్తకం, ఆ దైవ గ్రంథం గురించి ఎంతమంది ఇళ్లల్లో ఈ టీజర్ పరిచయం అవుతుంది?
చెప్పండి, సమాధానం ఉందా మన దగ్గర? చాలా తక్కువ, చాలా తక్కువ, అసలు లేదనకూడదు, చాలా తక్కువ. ఎందుకంటే ఏ టీజర్ గురించి అయితే మనం చర్చించుకున్నామో పుణ్యం రాదు, టైం పాస్ అవుద్ది. ఈ టీజర్ గురించి చర్చించుకున్నాం అనుకోండి, పుణ్యం వస్తుంది, మన జన్మ ధన్యమవుతుంది, మన సంతానం మంచి నడవడిక గల వాళ్ళు అవుతారు, భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది, కుటుంబం మధ్యలో సఖ్యత పెరుగుతుంది. దానితో పాటుగా ఏం దొరుకుతుందండి? అదండి, ఈ టీజర్ గురించి మనం మాట్లాడుకుంటాం మానేసాం. సరదాగా టైంపాస్ కోసం దాని గురించి మాట్లాడుతాం, అది వేరే విషయం. కానీ అసలైంది ఏది? దీన్ని మర్చిపోయాము, అది మా తపన, అది మా బాధ. అర్థమవుతుందండి? నెక్స్ట్ స్లైడ్ ఏమా? ఒక్కసారి ఈ స్లైడ్ అందరూ కలిపి చదవండి ఒకసారి. ఇది ఖురాన్ గ్రంథం కింద ఎలాగైందంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ప్రపంచంలో ఉండగా గ్రంథం అంతా ఒక చోట ప్రతులన్నీ ఏర్పడ్డాయి, కానీ పుస్తక రూపంలో అవ్వలేదు. పుస్తక రూపంలో చేర్పించడం అబూబకర్ గారి యొక్క కాలంలో అయ్యింది, ఉస్మాన్ గారి కాలంలో అది పుస్తక రూపంలో ప్రింట్ అయింది. అది మొట్టమొదటి ప్రింటింగ్ అనమాట అండి. ఆనాటి నుంచి ఈనాటికి వివిధ రకరకాల భాషల్లో, వివిధ యొక్క భాషల్లోకి అది అనువాదం అయిపోయింది. అవునండి. అన్నిటికంటే ముఖ్యంగా నెక్స్ట్ స్లైడ్ ఏమా, ఇందులో 2 రకాల ప్రబోధనలు ఉంటాయండి. అదేమిటంటే దాని గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ స్లైడ్ వేసి. ఇది కూడా అక్కడ నెక్స్ట్ వేసి. దీని గురించి కాస్తంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఏమండి, ఇది చాలా ముఖ్యమైనటువంటి సమాచారం, మనకు అవసరమైందే నేను చెప్తున్నాను. దానికి సంబంధించి జిరాక్స్ మీకు ఇచ్చేస్తాను ఇన్షాల్లా నెక్స్ట్ క్లాస్లో. అందుకోసం కొన్ని ముఖ్యమైన విషయాలను నేను చెప్తున్నాను. సరే, ఖురాను ఒక పరిపూర్ణ గ్రంథము అని చెప్పుకోవడానికి దాని యొక్క విధి విధానాలు ఏంటంటే, ఇందులో మొత్తం 114 సూరాలు, వాటిని అధ్యాయాలు అంటారు. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? 114 అధ్యాయాలు ఉన్నాయి. ఇందులో 114 అధ్యాయాల్లో మక్కా నగరంలోను మదీనా నగరంలోను ఈ సూరాలు అవతరించాయి. ఎక్కడెక్కడండి? మక్కాలోను మదీనాలో కూడా అవతరించాయి. అంటే ప్రవక్త గారు ప్రవక్త అయిన తర్వాత 23 సంవత్సరాలు ఆయన జీవించారు. ఏంటండి? 23 సంవత్సరాలు. 23 సంవత్సరాల్లో ప్రవక్త అయిన తర్వాత 13 సంవత్సరాలు మక్కా నగరంలో ఉన్నారు, మదీనాలో 10 సంవత్సరాలు ఉన్నారు. మొత్తం ఎన్ని? 23 సంవత్సరాలు. ఈ 23 సంవత్సరాల కాలములో అవతరించినటువంటి గ్రంథము ఖురాన్ గ్రంథము. ఏ భాషలో అవతరించింది? ఇది అరబీ భాషలో అవతరించింది. అండి, ఏ భాషలో అవతరించింది? అరబీ భాషలో అవతరించింది. దీని యొక్క ప్రత్యేకత ఏమిటయ్యా అంటే, ఏ భాషలోనైతే ఇది అవతరించిందో ఆ భాష కూడా నేటికి సజీవంగా బ్రతికి ఉంది, మనుగడలో ఉంది. అది ఇప్పటికీ మాట్లాడే ప్రజలు ఉన్నారు. అలాగే ప్రపంచంలో అత్యధికంగా కంఠస్థం కలిగినటువంటి గ్రంథము కూడా, ఏకైక గ్రంథం ఏదైనా ఉందంటే అది ఖురాన్ గ్రంథము. మనం అంటాం కదా ఖురాన్ హాఫీజ్ అని, ఆలిం అని. అంటే ఖురాన్ గ్రంథాన్ని కంఠస్థ పట్టేసినటువంటి వ్యక్తులు ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు. అంత ఎక్కువగా పఠించబడేటటువంటి గ్రంథము ఖురాన్ గ్రంథము. ముందే చెప్పుకున్నాం కదా, ఖురాన్ అంటే ఏంటి అనుకున్నాం? ఎల్లప్పుడూ పఠించబడేటటువంటి గ్రంథము. ఆదివారము, అమావాస్య, తిథులు, నక్షత్రాలు అలాంటివి ఏమీ లేవు, ఎల్లప్పుడూ కూడా పఠించబడేటటువంటి గ్రంథము. ఇందులో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? 114 అధ్యాయాలు ఉన్నాయి. ఏమండి, సూరాలు అంటారు వాటిని. అలాగే 6236 వాక్యాలు ఉన్నాయి. ఏమండి, 6236 వాక్యాలు ఉన్నాయి.
తరువాత అన్నిటికంటే విషయం ఏమిటంటే ఇందులో 30 కాండాలతో ఖురాను ఉన్నది. అర్థమవుతుందండి? 30 పారాలు అంటాము, కాండాలు అంటాము. ఏమండి? ఈ సమగ్ర సారాంశాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తాను. నెక్స్ట్ స్లైడ్ ఏమో. ఇదిగో జస్ట్ ఇన్ఫర్మేషన్ చూసుకోండి. ఇందాక నేను చెప్పిన దాన్ని